తాతయ్య గారు ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నా 4వ పెళ్ళమని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏరించుకొని తిని ఇల్లు ఎక్కడంటే మా ఇంటికి మాలన్నట్టు పెద్దలు చెప్తారు, ఏరించుకొని తిని ఇల్లేట మా ఇంటికి మాలని. అట్లా ఏరించుకొని తిని ఒకటి చెప్పేదే ఉంది, హద్దో ఆగ్యా ఆ నోటికి. అతను హద్దే ఉంది నోటికి, ఎట్టబట్టైనా మాట్లాడతాడు. ఏమైనా ప్రజాసేవ చేసేవాడా, ఏమైనా గెలిచేవాడా, ప్రజలు ఏమైనా చేతను తెచ్చుకునేవాడా? అతను జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ మాట్లాడే ఎట్టుందంటే లగదోలుకుంటూ పోయి కొండకు తల పోటీ ధమామని తలపకి తేలికల పడ్డాడంట. ఆయన డైలాగులు, ఆయన ఆ పవన్ కళ్యాణ్ డైలాగ్ మాట్లాడుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మరి చేయటం ఎట్టుందంటే కొండకు ఢీకుంటున్నట్టే తలప. కానీ ఇప్పుడు ఏదైతుందో మీ ముఖ్యమంత్రిని పాతాలను తొక్కేస్తాను, తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా అన్నాడు కదా. తొక్కేస్తాడు స్వామి, కాళ్ళు లేని కుంటోడు కూడా అంటాడు. నా చేతికి కష్టిస్తే 100 మంది నరుకుతాను పోతానని అంటాడు. ఈ కుంటోడికి లేసేది లేదు, నరికేది లేదు. మంచంలో ఉన్న కుంటోడు ఎంతో ఆయన మాట్లాడే డైలాగులు అంతే. ఎవరన్నా జనం 10 మంది వెనకడితే ఉన్నారా, ఎవరన్నా మాట్లాడే ఉన్నారా? ఒకటి ఇప్పుడు ఈ బీజేపీ అంటున్నాడు. ఏంది వాళ్ళ పత్రం వాళ్ళే తెచ్చుకున్నారు. ఎందుకంటే అసలు బీజేపీ అంటే వీళ్ళకి తెలీదు. 1977లో అప్పుడు జనతాదళ్ అప్పుడు గెలిస్తే జగన్మోహన్ గారు ఉన్నారు. ఆయనకు మంత్రిగా ఇచ్చారు. ఆయన పచ్చి మాదిగా. అప్పుడు మాకు సాయిబులు మాదిగా మాలే అంటారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనేది రాజశేఖర రెడ్డి గారి పుణ్యము, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. అంతకుముందు మాకు అట్లా పిలిచేవాళ్ళు కాదు. సాయిబులకేమో సాయిబు అనేవాళ్ళు, మాలా మాదిగా అనేవాళ్ళు. ఆ టైంలో ఆ జగన్మోహన్ గారు గుళ్ళోకి పోయాడని వాళ్ళు నిమిషాల మీద గుడికి అడిగారు, మాది కూడా గుళ్ళోకి వచ్చాడరా అని. అతను సొంత స్థలంలో రైలు సుమారు 1 గంట నడిచిద్దంట. అలాంటి మహానుభావుడు ఈయన మాదిగా గుడిలోకి వచ్చాడని తీసేసినప్పుడు ఈ బీజేపీ అప్పుడు ఆయన వైద్యులతో గవర్నమెంట్ పడిపోయింది. అప్పుడు ఒక కవి పాట రాశాడు, అన్నన్నా ఓ తెలుగన్నా నా జాతికి అంటే లేదన్నా, అంటూ లేదు మనమంతా ఒకటని చెప్పారు గాంధీ తాతయ్య అని. అప్పుడు మాలమాదిగా కులమనందరూ మైలు దూరమున నిలబడమందురు, సచ్చిన నాడు కట్టెల మీద కలిసింది మేమేనా ఎదహోలారా అని చెప్పి అప్పుడు ఒక రచన పాట పాడాడు. అలాంటి మతతత్వం పార్టీ ఈ బీజేపీ. ఆనాడు అంతటి జగన్మోహన్ మహానుభావుడు గుళ్ళో పోతే వాళ్ళు గుడి కడిగిన వాళ్ళు ఈనాడు మాలా మాదిగా సాయిబులు ఓట్లు వేయించుకొని వాళ్ళు బతుకుతారా? నీతి నిజాయితీ ఉంటే ఇప్పుడు మనం ఎస్సీలు మైనార్టీలు అయ్యాం. ఆనాడు పచ్చి మాదిగా, పచ్చి మాల, పచ్చి సాయిబు వీళ్ళు అనేవాళ్ళు. ఈ టీడీపీలో ఏ ఒక్కరైనా సరే మన పత్రాన్ని మనం కోరుకున్నట్టే ఈ చంద్రబాబు ఓటేస్తే మన పత్రాన్ని మనం కోరుకున్నట్టే. ఎందుకంటే బీజేపీతో పొత్తున్నాడు కాబట్టి. అసలు బీజేపీ పార్టీ చర్చలు పడేద్దాము, మసీదు పడేద్దామనే చర్చ. అందుకు కాబట్టి దయచేసి సోదరులారా, ఈ మాయల మారాటీల మాటలు మీరు నమ్మకుండా జనం మొత్తం జగన్మోహన్ రెడ్డిని అఖండ విజయంతో చల్లని పైరగాలికి ఎట్ట ప్రేమిస్తున్నారో అదేవిధంగా ప్రేమించి చక్కగా అతనికి ఓట్లేసి గెలిపించి అతన్ని నూతన ముఖ్యమంత్రికి చేస్తారని చెప్పి ప్రార్థిస్తున్నా.